పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైట్ నౌ ఐఎమ్ విత్ రారాజా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు. ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం. ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద వితౌట్ ఫేస్ సినిమా చూడబోతున్నాం అన్నమాట. కథ ఏంటంటే సినిమా మూలం అన్నిటికీ కథే. స్క్రీన్ మీద ఎవరు కనిపించరు అన్నప్పుడు థియేటర్ లో కూడా ఎవరు కనిపించారు, ఎందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావా, ఇదేం కథ, ఇదేం డైరెక్షన్, అసలుకి సినిమా వాడిన కొంటారా డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఇస్తారా నీకు, అది భయపించలేదు మిమ్మల్ని? అందరు భయపెట్టారండి, ప్రతి ఒక్కరు భయపెట్టారు. శేఖర్ చంద్ర గారు, ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఒక సినిమాలో మీ పాట డెఫినెట్ గా మీ వాయిస్ ఉంటుంది కదా. అంబాజీపేటలో నేను పాడానండి గుమ్మా సాంగ్. ఒకసారి ఒక 4 లైన్స్ పాడరా ప్లీజ్. దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే దోచలే హాయ్. రాజ్ తరుణ్ మంచి ఫ్రెండ్. యా మధ్యలో ఒక 2 months కనిపించకపోతే అందరూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు అన్న మాట వచ్చింది, నిజమా అది? మై బి అండి, ఎనీవన్ విల్ హ్యావ్ దట్ లో పాయింట్. కార్తికేయకి మ్యూజిక్ చేశారు, కార్తికేయ 2కి ఎందుకు చేయలేదు? చందు గారు లైక్ సవ్యసాచి చేశారు. బాగా బాధపడ్డారు కదా కార్తికేయ 2 నేను చేయలేకపోయాను అని. డెఫినెట్ గా స్టార్టింగ్ లో నేను మీరు నమ్ముతారు ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఉన్నాయని? లేవని అనుకుంటున్నా. ఇప్పుడు మీరు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఈ సినిమాకి, ప్రొడ్యూసర్ కు ఉండే వాల్యూ అంటే ఏమని చెప్తారు? నాకు తెలిసి ఇక్కడ ప్రొడ్యూసర్ కి వాల్యూ లేదండి. మరి పాలిటిక్స్ కదా? నా ఒపీనియన్ నేను చెప్పాను, దాని పాలిటిక్స్ కి లింక్ ఏం లేదండి. లేదని మీరు ఎందుకు చెప్పారు? మరి డబ్బు పెట్టేవాడికి వాల్యూ లేనప్పుడు పాలిటిక్స్ లాగా ఏముంటుంది అది? ప్రొడ్యూసర్ అనే వాళ్ళు క్యారవన్ లో కూర్చొని ఒక ఇండస్ట్రీ మొత్తానికి బ్లేమ్ చేసి పడేశారు. ప్రొడ్యూసర్ ని ఒక ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. సినిమా 7th రిలీజ్ ఉంది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ రారాజా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు. ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే. రాజా, మీ ఇద్దరు రాజా ఎవరు అసలుకి? మీ ఇద్దరం రాజులం కదండి, ఇద్దరం మంత్రులమే. ఇద్దరు మంత్రులేనా? సో ఫస్ట్ టైం స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద వితౌట్ ఫేస్ సినిమా చూడబోతున్నాం అనమాట. అంటే ఎంత పెద్ద డైరెక్టర్స్ అయినా, ఎంత పెద్ద హారర్ మూవీస్ తీసిన డైరెక్టర్స్ అయినా కానీ అసలు ఫేస్ లేకుండా ఏమి తెలియరు. సో ప్రేమైనా ఫేస్ తోనే పండిస్తారు, భయమైన ఫేస్ తోనే, అంటే కళ్ళుతోనే. ఈ రెండే ఉండాలి. కానీ ఈ రెండు లేకుండా ఓన్లీ చేతులు, కాళ్ళు, ఏదో బ్యాక్ అంతా చూపించేసి మాకు ట్రైలర్ లోనే భయపెట్టించేలా చేశారు మీరు. ఎలా కుదిరింది అసలు ఫస్ట్ అది? మేకింగ్ అండి టోటల్ గా. నేను చెప్పే కథనం మీద బేస్ చేసుకుని డిఓపి గారు తీసిన ఫ్రేమ్స్, ఆయన టేకింగ్ అండి. ఓకే, అంతే. కథ ఏంటంటే సినిమా మూలం అన్నిటికీ కథే. ఆ ఒక్క కంటెంటే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నమ్మి చేసిన సినిమా అండి. ఓకే, సో అదేమో ట్రైలర్ చూస్తేనేమో అంత భయపెట్టించేలా చేశారు, ఇక్కడేమో చాలా సింపుల్ గా, క్యూట్ గా, అంతే కదా? డిఓపి అంతే 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 అంత సింపుల్ గా చెప్పేస్తున్నారు ఆన్సర్. చూస్తే అర్థం అవుద్దండి. ఏదో భయపెట్టించేటట్టు చెప్పొచ్చు కదా మీరు. భయపెట్టించంటే ఇట్లా ఉందండి, పైనుంచి ఇలా దూకేస్తుంది, సైడ్ నుంచి ఇలా వచ్చేస్తుంది, ఇలా ఏం చెప్పలేమండి. టీజర్ అంటే సినిమా ఇలా ఉంటుందని టీజర్ చూపిస్తాం. ఆ సినిమా చూసాక మీరు ఫీల్ అయిందని బట్టి, ఆడియన్స్ ఫీల్ అయిందని బట్టి ఉంటుంది. ఓకే, ఆయన ప్రొడక్షన్ లో ఒక మూవీ జరుగుతుంది, అది హాఫ్ ద వేలో ఉన్నప్పుడు సడన్ గా ఒక రోజు రాత్రి ఈ సాంగ్స్ జరుగుతుంది. సడన్ గా ఇలా ఒకసారి కలుస్తాను అన్నారు. రేపు కలుద్దాం లేండి సార్, ఆ సాంగ్ గురించే కదా, వాటి గురించే కదా, రేపు కలుద్దాం లేండి అన్న. కాదు ఒక్క 20 నిమిషాలు పర్సనల్ గా ఊరికే అన్న, పర్సనల్ గా మాట్లాడాలంటున్నారు, దాని గురించి, సినిమా గురించి కాదంటున్నారు, ఏముంటుంది అబ్బా అనుకుంటు వచ్చారు స్టూడియోకి. వచ్చిన తర్వాత ఇలా లైన్ చెప్పారండి, జస్ట్ ఒక లైన్ చెప్తాను అన్నారు, అంతే. అది ఏం చెప్పలా, ఒక లైన్ చెప్తా ఎలా ఉందో చెప్పండి అన్నారు. కరెక్ట్ ఆయన క్యాల్కులేట్ చేసుకొని చెప్పారండి. ఆ 20 minutes అన్నారు కదా, వచ్చిన తర్వాత 3 minutes తీసేసి కూర్చొని సెటిల్ మిగతా టైంలో మొత్తం లైన్ చెప్పేశారు. నేను షాక్ అయ్యాను. కరెక్ట్గా ఇదిగోండి టైం చూసుకోండి అన్నారు. కరెక్టే, ఓకే, కానీ కాన్సెప్ట్ చాలా బాగుందండి, వెరైటీగా ఉంది, నిజంగా బాగుంది కాన్సెప్ట్. సో ఏంటండి, ఎవరన్నా డైరెక్టర్ చెప్పారా మీకు
వేరే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా తీస్తున్నారా సినిమా, లైన్ అయితే 100% బాగుంది, ఎవరు చేస్తున్నారు ఏంటో అడిగా, నేనే చేస్తున్నాను అన్నారు. ఓహో సెకండ్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారా, రెడీ అయిందా, వెరీ గుడ్, నేను డైరెక్ట్ చేస్తున్నాను అన్నారు. డైరెక్ట్ చేస్తున్నారా ఇది, అరే మరి ఆయన ఈ కథ కథ మీకు కూడా అన్ని ట్విస్ట్లే. ఈ కథ ఎవరిదండి అన్న, కథ నాదే అన్నారు. ఇంకో ట్విస్ట్, అరే ఇంత మంచి కథ, టైట్గా ఉంది, సూపర్గా ఉంది, డిస్కషన్ జరిగింది, వెరీ హ్యాపీ, చేద్దామండి, బాగుంది, కరెక్ట్ ఇంకొక 40 daysలో ఇది RRకి వస్తుంది అన్నారు. ఏంటి 40 daysలో RRకి వస్తుంది, ఫస్ట్ సినిమా ఎటు జరుగుతా ఉంది అనుకున్నాను. అయిపోయింది, వెళ్ళిపోయారు. తర్వాత నాకు సడన్గా వెళ్ళింది, ఇది కాస్టింగ్ ఎవరు సార్ ఏంటన్నా, కాస్టింగ్ ఎవరు లేరా, కత్రినా కైఫ్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, కమల్ హాసన్, మహేష్ బాబు, మీరు ఎవరైనా ఎంచుకోండి అన్నారు. బిజీగా ఉన్నారు కండి ఇప్పుడు ఆయన. ఓకే. సో ఎవరు లేరు అన్నారు. ఎవరు లేరు, ఇలా కొత్త వాళ్ళు, సరేలే అన్న. మళ్ళీ అదే డౌట్ వచ్చి మళ్ళీ కాదండి ఎవరు అసలు అంటే అంత కొత్త వాళ్ళని మీకు ఎవరు చెప్పారండి? ఈ సినిమాలో ఎంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉందో మీకు తెలుసా? ఉంది, నేను అలా అనుకున్నానండి. అనుకున్న తర్వాత చెన్నై వాళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే ఇలా చెప్పారు, కనిపించరండి అన్నారు. నేను పట్టుకొని ఆయన్ని కనిపించకపోవడం ఏంటండి, సూపర్ కాన్సెప్ట్, టైట్గా ఉంది, ఎవరికి చెప్పినా బాగుందంటారు, చెప్పి చూడండి, ఆర్టిస్టులకి ఎవరికి చెప్పినా కూడా హీరోస్కి బాగుందంటారు, యాక్సెప్ట్ చేస్తారు, అలాంటిది మీరు ఎందుకు కనిపించకపోవడం ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. స్క్రీన్ మీద ఎవరు కనిపించారు అన్నారు. అరే బాగుంది అనుకుని మనం ఒప్పుకున్నాము, స్క్రీన్ మీద కనిపించారు ఎవరు అంటున్నారు, బోర్ కొడుతుందేమో ఏంటిదని నేను ఆయన వెనుకున్నా. ఆయన కన్విన్స్ చేశారు, ఒకళ్ళు ఉంటే కనుక కొత్త వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద లిమిటేషన్ అయిపోతుంది, ఆ ఎక్స్ప్రెషన్కే లిమిటేషన్ అయిపోద్ది, ఆ భయం కూడా లిమిటేషనే అవ్వచ్చు. సో రకరకాలుగా కన్విన్స్ చేస్తారు, అది నేను కన్విన్స్ అయ్యా. బట్ స్టిల్ చూద్దాం, RR వచ్చినప్పుడు అసలు ఏం తీసుంటారు, బోర్ కొడతారు, టేబుల్ చైర్లు ఏం కనిపిస్తాయి, సజెషన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉంటాయి. సో RR వచ్చినప్పుడు ఐ ఫెల్ట్, అరే వా సూపర్ తీసారే, వెరీ షార్ట్ టైంలో ఆయన ప్రామిస్ చేసినట్టు కరెక్ట్ ఈ టైంలో RR తీసుకొచ్చేసారు. ఒకటైతే సరే లేట్ అయినా, ఇప్పుడు ఎంత లేట్ అయిందని మ్యాటర్ కాదు, బట్ బాగుంది, సినిమా బాగుంది, విజువల్ బాగుంది, నాకు స్కోప్ సూపర్గా అనిపిస్తుంది. మ్యూజికల్ స్కోప్ అనేది డ్రైవ్, ఇట్ మేక్స్ మీ అ క్యారెక్టర్. మూవీలో మ్యూజిక్ అనేది ఇట్ ప్లేస్ అ క్యారెక్టర్ రోల్ అనమాట. సో ఐ ఫెల్ట్ గుడ్ వర్కింగ్. బట్ ఇండస్ట్రీలో మనం ముందుకెళ్తున్నాం అంటే వెనక లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, నెగిటివ్ పర్సన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట. బట్ మీరు మంచి సినిమాని మీరు అనుకుంటున్నారు, బట్ స్క్రీన్ మీద ఎవరు కనిపించరు అన్నప్పుడు థియేటర్లో కూడా ఎవరు కనిపించారు, ఎందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావా, ఇదేం కథ, ఇదేం డైరెక్షన్, అసలుకి సినిమా వాడిన కొంటారా డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఇస్తారా నీకు, అది భయపెట్టలేదు మిమ్మల్ని? అందరు భయపెట్టారండి, ప్రతి ఒక్కరు భయపెట్టారు, ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు భయపెట్టారు. మీరు ఇప్పుడు అన్నారు కదా సింపుల్ గా శేఖర్ గారితో, మీరు మంచి మెలోడీ తీశారు, లవ్ తీశారు, ఎన్ని తీశారు, ఇదెందుకు సినిమా ఒప్పుకున్నారు అన్నారు కదా, అన్నీ కలిసిన సినిమా అండి మాది. లవ్ ఉంది, కామెడీ ఉంది, అన్ని ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్న ఫుల్ ప్యాకెట్ మూవీ. అయినప్పటికీ కూడా అందరూ కూడా ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే వీళ్ళిద్దరికే చెప్పాలి, డిఓపి శ్రీ రాహుల్ వాస్తవ్ గారికి, శేఖర్ చంద్ర గారికి చెప్పాలి. నేను చెప్పింది వీళ్ళిద్దరికే, నా పక్కన ఉన్న పర్సన్స్ కూడా నేను ఎవరికి చెప్పలేదండి. ఎందుకంటే నవ్వుతారో తెలియదు, ఒప్పుకుంటారో తెలియదు, ఒప్పుకోరో తెలియదు. చెప్పారా ఇండస్ట్రీలో? అసలుకి ఇండస్ట్రీలో అంటే అర్థం కాలేదండి. ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళకి ఎవరికైనా ఎవరు చెప్పలేదండి. ఆయనతో పాటు చేసిన సినిమాలు అంటే ఆషామాషి కాదు, ఎంత గొప్ప సినిమాలు తీశారు శేఖర్ చంద్ర గారు. ఆయన అంటే మీ సర్కిల్లో ఎవరికన్నా మీరు చెప్పడం జరిగిందా? చెప్పానండి, అడుగుతుంటారు కదా జనరల్ గా ఆ టైంలో జరుగుతున్న మూవీస్ ప్రొడ్యూసర్స్ తో, వాళ్ళతో డిస్కస్ చేసి రియాక్షన్ ఏంటి? వాళ్ళ రియాక్షన్ కూడా సేమ్ నా రియాక్షన్, ఎవరు కనిపిరా, కనిపించకపోవటం ఏంటి, ఇంకే మీరు అన్నదే థియేటర్ లో కనిపి. కానీ వాళ్ళకి ట్రైలర్ చూపించాను, సినిమా అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయ్యేటప్పుడు కొన్ని సీన్స్ చూపించాను, సేమ్ రియాక్షన్, అమ్మడి అమ్మ బాగుందిగా టేకింగ్, 2 సీన్లు చూపించానండి, ఓకే ఇదే రియాక్షన్, బాగుంది సీన్, ఓ నువ్వు చెప్పావు లాస్ట్ టైం ఇదేనా, బాగుంది కదా, వెరైటీగా ఉంది, ఓహో కానీ ప్రమోషన్ ఎలా, ఇదే అనమాట. సో ఎందుకంటే అవును లాంటి సినిమాలు కూడా 2-3 మనుషులను పెట్టుకొని ఆ భయపిచ్చాడు. అవును, అవునుకి మీరే అవునండి. బట్ ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించకుండా 26 డైరెక్టర్ అన్న స్క్రీన్ ముందుకు వచ్చి సినిమా తీసింది నేనే అని చెప్పేసి, లేకపోతే ఫేస్ వర్క్ ఒక పని చేద్దాం, ప్లేస్ బ్లర్ వేద్దాం, అది మీ ఇష్టం సార్, మీ ఇష్టం. మీరు ఎలా అంటే మీరేమన్నా క్వశ్చన్ టఫ్ గా ఏమన్నా అడిగారంటే మ్యూజిక్ ఆన్సర్ చెప్పలేని ప్రశ్నలు ఏమంటే బ్లర్ వేసి అడగండి. ఓకే పోలీ ఈ సినిమా తీసింది నేనే, అట్లీస్ట్ ఆయన కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నాడు, అదే కొంచెం సంతోషం. కానీ ఇప్పుడు ఒక సినిమా చెయ్యాలి అంటే పెద్ద తతంగం,
ఒప్పుకున్నదాకా ఒకటి, ఒప్పుకున్నాక ఒకటి, సినిమా తీసినాక ఒకటి, సినిమా తీసంత అయిపోయాక అమ్ముకుందామని, మార్కెటింగ్ చేసుకుందామని, ప్రమోషన్స్కి వచ్చినప్పుడు అందరినీ బతినాడాలి. ఆ ఛానల్కి రా, ఈ ఛానల్కి రా, ఆ పేపర్కి వెళ్ళు, ఈ పేపర్కి వెళ్ళు, ఈ వెబ్సైట్ చేయి, ఆ వెబ్సైట్కి వెళ్ళు అని ఒక్కడ కూడా డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని పట్టించుకునే నాదుడు లేదని చాలా మంది చెప్తున్నారు. చాలా మంది చిన్న సినిమాలకైతే ఇంకా దారుణం అనుకోండి, అది వేరే విషయం. బట్ మీరు ఆ కోవకు చెందిన వాళ్ళే, ఎవడు డేట్లు ఇవ్వక, ఎవడు అందరు బిల్డప్ చూసి 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 ఈ గోలంత ఎందుకు, ఇట్లా అసలుకి ఎవడు కనిపించకుండా, నాకు తెలిసి ప్రపంచంలో ఇంతవరకు కనిపించకుండా సినిమా తీసిన లేదండి, లేదు డైరెక్టర్ ఎవడు లేడు. ఫర్ ద ఫస్ట్ టైం మేము చూడబోతున్నాం దీన్ని. ఇది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ థియేటర్ లో చూడాలి ఫస్ట్. అసలుకి మేబీ ఆ ఎఫెక్ట్ తో ఏమైనా ఇలా తీయాల్సి వచ్చిందో సినిమా? అలా ఏం లేదండి. ఏ రిస్క్ లేని బిజినెస్ ఏదో చెప్పండి, సినిమా కాదు. రిస్క్ లేని బిజినెస్ ఏముందో చెప్పండి మీరు. ఏదైనా రిస్కే, అంతే. ఇది అసలు ఇంకా కంప్లీట్ రిస్క్ అంతే. రిస్క్ అని తీసుకోవడం ఇష్టంతో కాబట్టి రిస్క్ అయినా తీసుకోవడం, కానీ రిస్క్ లేకుండా అనేది ఏ బిజినెస్ లేదండి. ఇప్పుడు మన భరద్వాజ గారు కూడా, తమ్మాడి భరద్వాజ గారు కూడా చూశారు. చూసి ఆయన చెప్పారు 1971లో డ్యూయల్ అనే మూవీ ఏదో వచ్చిందంట. దాంట్లో కారు ఒకటి, ఒక పర్సన్ కూడా కనిపిస్తారట. కానీ అసలు సార్ చెప్పేంత వరకు మాకు కూడా ఐడియా లేదు. యాక్చువల్గా మాకు కూడా తెలియదు అసలు. ఆయన అట్లే షాక్ అయ్యారు, మన అప్రిషియేట్ చేశారు. మన జేడి చక్రవర్తి గారు అట్లే అప్రిషియేట్ చేశారు. చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్రిషియేట్ చేస్తారు. ఫస్ట్ షాక్ అవుతున్నారు, తర్వాత అప్రిషియేట్ చేస్తున్నారండి. కనీసం ఎట్లా ఒప్పుకున్నారు వాళ్ళు? రికగ్నిషన్ మాకు లేదండి, అందరికీ చెప్పాను. 26 యాక్టర్స్ సార్ టోటల్ గా, 26 ఆర్టిస్టులు అందరికి కూడా చెప్పాను. ఏమని చెప్పారు? సినిమా ఉంటుంది కానీ ఫేస్ కనిపించవండి అని చెప్పాను. అందరు కూడా ఇష్టంతో చేసిన వాళ్ళు, ఎవరిని కష్టపెట్టలేదు. కాకపోతే అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం కష్టం అనిపించింది. అంటే ఇంత బాగా వచ్చింది సినిమా, ఫేస్ కనబడితే బాగుండేది అనే ఫీలింగ్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు మొఖాలు చూసి ప్రమోషన్ చేసుకుంటేనే సినిమా థియేటర్లకి సినిమా ఆడియన్స్ వెళ్ళట్లేదు. మీరు అసలు మొఖాలు ఏం చూపించకుండా సినిమా ప్రమోషన్ చేసి రేపు ఆడియన్స్ థియేటర్కి ఎలా రప్పించుకుంటారు అసలుకి? మీకు 1 minute చూసారు కదా, చూసినంత సేపు నెక్స్ట్ ఏమైనా కనిపిస్తుంది అని ఒక క్యూరియాసిటీ ఉంది కదా, అలాగే జనాలు కూడా అలాగే వస్తారని ఫీలింగ్ అండి. అంతే అంతే అంతే. సో ఇదేంటి థ్రిల్లరా? టోటల్ అండి, హర్రర్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ, అన్ని టోటల్ ప్యాకేజ్. సో నేను జేడి చక్రవర్తి గారు మీ సినిమా గురించి చెప్పింది విన్నాను అనమాట. దాంట్లో నాకు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రజనీకాంత్ కూడా ఒక రోల్ చేస్తున్నారు. ఇష్టం వచ్చిన పేర్లు చెప్పొచ్చు మనం. అయితే వాళ్ళు కేసు అయినంత వరకు మీరు చెప్పొచ్చు. నేను ఇంతవరకు ఒక పేరు కూడా మెన్షన్ చేయలేదు. నేను మెన్షన్ చేయలేదు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, ఎవరు నటించినా వాళ్ళ ఫేస్లు అయితే కనిపించమని చెప్తున్నాను. ఓకే, ప్రతి 5 to 10 minutes కి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. డెఫినెట్ గా ఉంటాయి. కళ్ళు, ముఖం ఏం కనిపించకుండా. ఓకే, ఎక్కువ ఏం కనిపిస్తుంటాయి భయపడటానికి? ఇప్పుడు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. డెఫినెట్ గా మీరైతే రావాలి. మీకు మ్యూజిక్ బాగా టఫ్ అనిపించిందా శేఖర్ చంద్ర గారు మీరు చేసిన మూవీస్ కి? అవునండి, ఎక్కువ ఫిల్ చేయాల్సి వచ్చింది ఫ్యూ పోర్షన్స్ లో. బికాస్ బాడీ లాంగ్వేజ్ కూడా ఉండదు కదండి. ఎవరిదన్నా బాడీ లాంగ్వేజ్ ఉంటే అక్కడ ఫియర్ కనిపిస్తుంది, టెన్షన్ కనిపిస్తుంది, అవును, హ్యాపీనెస్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి హ్యాపీనెస్ అనేది మ్యూజిక్ లో నుంచి వస్తుంది. తను ఇంటికి వచ్చాడు, కొంచెం హ్యాపీగా డ్రెస్ అవుతున్నాడు, మళ్ళీ బయటికి వెళ్తున్నాడు అంటే అది మ్యూజిక్ లో వీ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపీగా. ఒక లిరిక్ కేసి దానిపైన అట్లా తను రెడీ అయ్యే వరకు. అండ్ టెన్షన్ కూడా అంతే. ఇక్కడ టెన్షన్ మనం ఇస్తున్నాము అంటే ఆ బాడీలో, ఆ ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో మ్యూజిక్ లో చూపించాల్సి వస్తుంది అంతే. అండ్ ఫియర్ కూడా అంతే. ఫియర్ ఆబ్వియస్లీ మీకు విజువల్ గానే భయం వేస్తా ఉంటది, విజువల్స్ లోనే. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కూడా దానికి బాగా స్కోప్ వచ్చింది. బట్ దిస్ ఇస్ అ న్యూ ఎక్స్పెరిమెంట్ అండి నాకు కూడా. ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ అంటే క్యారెక్టర్స్ అసలు ఎలా కనిపిస్తాయి, ఎలా ఏంటి అనుకున్నా, కన్ఫ్యూజ్ అవుతానేమో. ఇప్పుడు RR చూడకముందు ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఏదో ఫైన్ చేయాలి మనం, ఎవరి డైలాగ్ ఏంటి, ఎవరి క్యారెక్టర్ ఏంటి అని. బట్ కంప్లీట్ క్లారిటీ, నో కన్ఫ్యూజన్. మీకు మొత్తం ఇంటెన్సిటీ తెలిసిపోతా ఉంటది, టెన్షన్ ఫీల్ అవుతాము. ఒక నార్మల్ రెగ్యులర్ ఫిల్మ్ చూసిన ఫీల్ లోనే ఉంటుంది. ఇంతకీ చేసిన ఆర్టిస్టుల పేర్లు అయితే చెప్పరు. ఇక చెప్పాలనుకుంటే ఏముందండి, పేర్లు చెప్పగానే ఇమీడియట్ గా ఇన్స్టానో, ఐడినో, ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తారు. కానీ పెద్ద ఆర్టిస్టులే, కానీ రిలీజ్ చేయట్లేదు ఆయన కావాలని. సో పెద్ద ఆర్టిస్టులే, అలాంటి సినిమాలు ఒప్పుకునేది కూడా పెద్ద ఆర్టిస్టులే. సో మనకి జోబుకి డబ్బు వస్తుంది, మనం ఫేస్ కనపడిపోయినా ఒక సినిమాలో పెద్ద విషయం కాదనుకొని ఒప్పుకుంటారు. అంతే. సో ఆయనకు ఒప్పుకున్నారు అందుకే. అంతే, నేను ఒప్పుకుంటున్నాను ఈ విషయాన్ని. నేను ఒప్పుకుంటున్నాను. సో ప్రొడ్యూసర్ కూడా మీరే కాబట్టి ఏమాత్రం అయింది బడ్జెట్? బడ్జెట్ అన్ని లెక్కల్లోనే అయినాయండి, ఎక్కువ ఏం కాల, లెక్కల్లోనే. ఎప్పుడు అనుకుంటున్నారు రిలీజ్ ఇది? March 7th అండి. March 7th. థియేటర్స్ ఇచ్చారా? ఇచ్చాను. ఎన్ని థియేటర్స్? 110 అయితే కన్ఫర్మ్ అయినాయండి. దాంట్లో ఇంకా అటు ఇటుగా బ్యాలెన్స్ ఉన్నాయి.
ఈ ఇంపాక్ట్ ఏమన్నా జనం మీద పడిద్దండి, ఆడియన్స్ లో రేపు పిల్లల మీద కానీ? లేదండి, ఆ. మనం ఏదో మార్చేయడానికి, మనం ఎవరినో మార్చడానికి తీసిన సినిమాలు ఏం కావు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ గా ఉంటేనే బాగుంటుంది నా ఒపీనియన్. ఓకే. ఎవరికో సందేశం మనం చెప్తే విని ఫాలో అవడానికి మనం మోటివేటర్స్ కాదు. జనాలు అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరని నా ఉద్దేశం. ఆర్జీవి శిష్యుడా మీరు? లేదండి, ఆయన టైప్ ఆఫ్ సినిమాలు తీస్తుంటే కొంచెం అసలు అలా ఏం లేదండి, అసలు అలా ఏం లేదు. అసలు మీరు చూస్తుంటే ఫార్మల్ షర్ట్ వేసుకొని చాలా క్యాజువల్ గా కామ్ గా ఉన్నారు. చేసే సినిమాలు చూస్తేనేమో అదేం లేదండి, చెప్పండి. సో ఎక్స్పెరిమెంట్ అంతే. ఎక్స్పెరిమెంట్ కథ కూడా మీరే రాసుకున్నారు? నేను రాసుకున్నాను. సాంగ్ కూడా మేము కలిసే చేసుకున్నాం. పెన్ను పేపర్ పెట్టి ఏం రాసుకోలేదండి సాంగ్. జస్ట్ ట్యూన్ ఆయన ఇస్తున్నారు, మీ ఇద్దరం కూర్చొని రాసుకున్న సాంగ్. లిరిక్స్ అండి, లిరిక్స్ కూడా కొన్ని డమ్మీ నేను, ఆయన పక్క నుంచి ఆయన ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తూ లిరిక్స్. సాంగ్ ఇంటే ఆల్మోస్ట్ ఆల్ అర్థమైపోతుంది, క్లారిటీ వస్తుంది మీకు కూడా. ఓకే. సో కమింగ్ టు శేఖర్ చంద్ర గారు, సో తీసిన సినిమాలు చూస్తేనేమో వికీపీడియాలో సూపర్ డూపర్ హిట్స్, కానీ మనిషి ఎవరికి కనిపించడు ఈ సినిమాలాగే. మీరు కూడా ఎందుకని చాలా దూరంగా ఉంటారు మీడియాకి? శేఖర్ చంద్ర గారు అంటే మంచి మంచి సినిమాలు గుర్తొస్తాయి మాకు. సో నిన్నే కూరా, నిన్నే చేరా నిరంతరం. సో ఒక 50 మూవీస్ చేసి ఉంటారా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? చేశానండి. దాంట్లో ఒక 5 ది బెస్ట్, నాకు లైఫ్ టర్న్ అవ్వకుండా వెళ్ళిపోయాను అంటే ఏమని చెప్తారు? 5 బెస్ట్ మూవీస్ చెప్పమంటారండి? అదేనండి, నచ్చవలే ఇస్ మై ఆల్ టైమ్ మ్యూజికల్ బ్రేక్ ఇచ్చిన మూవీ అండి. బట్ నా ఫస్ట్ మూవీ అది చెప్పాలి, అనసూయ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మంచి పేరు వచ్చింది రాఘవ్ గారిది. అట్ ద సేమ్ టైం తర్వాత కార్తికేయ చేశాను, మేము వయసుకు వచ్చాము చేశాను. అండ్ సినిమా చూపిస్తా మామ ఈస్ అ కమర్షియల్. ఆ టైంలో హారర్ ఇట్లా మూవీస్ చేస్తూ ఒక కమర్షియల్ మూవీ అండ్ సినిమా చూపిస్తా మామ. సో దాని తర్వాత ఎక్కడికి పోతా వచ్చిన వియానంద్ గారితో. సో దాట్ గేవ్ మీ అగైన్ మ్యూజికల్ గా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో ఊరు పేరు భైరవ కోన చేశాను, సేమ్ వియానంద్ గారితో. అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సుహాస్ది. అవును. సో ఆల్ దీస్ ఫిలిమ్స్ డెఫినెట్లీ వెరీ సాటిస్ఫైడ్ ఫిలిమ్స్. ఓకే. ఇవాళ రేపు 1-2 సినిమాలు తీసిన వాళ్ళే తట్టుకోలేకపోతున్నాం, అసలుకి అంత సోషల్ మీడియాలో హల్చల్ అయిపోతున్నారు. అలాంటి ఎన్ని సినిమాలు తీసి కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. నేను మెయింటైన్ చేయడం అదేం లేదండి, ఇట్ హ్యాపెన్ లైక్ దట్. ఆర్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ వెరీ షై. సో నేను ఐ జస్ట్ కంపోజ్, ఆ ప్రపంచంలో ఉంటాను. ఓకే. సో ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఒక సినిమాలో మీ పాట డెఫినెట్ గా మీ వాయిస్ ఉంటుంది కదా? వాయిస్ అన్ని సినిమాలో కాదండి, వేరెవర్ ఇట్ సూట్స్. అంబాజీపేటలో నేను పాడానండి గుమ్మా సాంగ్. ఒకసారి ఒక 4 లైన్స్ పాడరా ప్లీజ్. దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే దోచలే హాయ్, కొంటె సైగలే మాయ చేసలే చాటు మాటుగా ఊసులాడలే హాయ్, గుమ్మా నీ పాదమో పగాయం నాలోక మారలే క్యం బొమ్మా ఇవానే తానేనా తారి రారి రారి రా ఎట్టా ఎట్టనే ఎట్టెట్ట ఎట్టనే దాన నానే 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 గుండె నానే నా. సో ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే, పాట పాడింది కూడా ఆయనే. పాడింది ఆయనే. ఈ ఇప్పుడు నేను పాడిన ఈ లిరిక్స్ కూడా వేసుకుంది డమ్మీగా నేనే. ఓకే. నచ్చావులలో సాంగ్ ఒకటేదో పాడారు అనుకుంటా. నచ్చావులలో ఐ డెంట్ సింగ్ అండి. నచ్చావులే పావు తక్కువ 9 అయింది పద్మావతి పంజాబ్, ఆ సాంగ్స్ అన్ని ఉన్నాయి. బట్ ఐ డెంట్ సింగ్. ఓకే. నచ్చావులలో ఏం పాడలేదు. ఇంకా మీరు ఇంకా పాడిన పాటలు మీ సినిమాలలో పాడిని అంటే ఇదండి, ఎక్కడ పోతే వచ్చిన వాడు మస్తు గుండెది లైఫ్, ఫైనాన్షియల్ గా జర్ర సేఫ్, ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ క్రాఫ్, కల్లోను కత్తిరిన కైఫ్, మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్, పీక మీద పెట్టింది నైఫ్, అనుకోలేదే ఇంత టఫ్, కునుకు పట్టదే కొట్టంది హాఫ్. ఇది కూడా లిరిక్స్ నేనే. ఓకే. ఓకే. సో మీకు లైఫ్ ఇచ్చిన హీరో అంటే ఎవరని చెప్తారు? శేఖర్ బాగా చేస్తాడు, బాగా కంపోజ్ చేస్తాడు. ఎవ్రీవన్ అండి, ఇప్పటి వరకు నేను చేసిన వాళ్ళు డెఫినెట్ గా దే ఆస్క్ మీ, అంటే కలిసి చేద్దామని ఒక మంచి మంచి కాన్సెప్ట్స్ తో వచ్చి. సో కన్సే రాజ్ తరుణ్తో నేను ఆల్మోస్ట్ 3 మూవీస్ చేశాను. సినిమా చూపిస్తా మామ, అందగాడు, నవ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అదర్ ఫిలిం అండి, 5 మినర్ అనేసి. అండ్ సందీప్ కిషన్ బ్రో, ఆయనతో కూడా ఊరు పేరు భైరవ కోన. బిఫోర్ ఒకటి చేసాం, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను వెరీ స్టార్టింగ్. బట్ ఊరు పేరు భైరవ కోన. సో ఇది కూడా ఎప్పటి నుంచో అనుకోని, హీ లైక్ వన్ సాంగ్ ఆల్రెడీ, నిజమేనే చెప్తున్నా, హీ లైక్ దట్ సాంగ్ ముందే అనమాట. సో ఆ సాంగ్ ఎట్లాగైనా ఉంచుదామని వియానంద్ గారికి ఆయనకి నచ్చి, సో దట్స్ హౌ ఇట్ కేమ్ అప్ అన్నమాట. ఓకే. సో రాజ్ తరుణ్ మంచి ఫ్రెండ్. యా, హీస్ వెరీ కూల్ అండి. ఆయనతో
మరి 3 సినిమాలు చేశాను. ఓకే. సో ఎలా ఇప్పుడు రాస్తారని బాగున్నాడా? బయటకు వచ్చేసాడా? అన్ని కేసులు గీసులు రకరకాల హడావుడి అంత దాంట్లో కూడా షూట్ లో హీ వాస్ డాన్సింగ్, దాంట్లో కూడా యాక్టింగ్ కానీ డాన్సింగ్ లో కానీ ఎక్కడ కూడా బాడీ లాంగ్వేజ్ లో కానీ ఇది కానీ సినిమా కోసం ప్రొడ్యూసర్ కోసం హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. మధ్యలో ఒక 2 months కనిపించకపోతే అందరూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు అన్న మాట వచ్చింది, నిజమా అది? మైట్ బి అండి, ఎనీవన్ విల్ హ్యావ్ దట్ లో పాయింట్ కదండి. సో ఎలా ఉంటాడు అసలు రాస్తాను యాజ్ ఎ పర్సన్ గా మీరు చెప్పండి, అప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి. వెరీ కూల్ అండి, వెరీ కూల్. స్టూడియోకి వస్తాడు, సాంగ్ వింటాడు, హీ లైక్స్ ఇట్, హీ ఎంజాయ్స్ ఇట్ అలాట్. హీస్ లైక్ అ కిడ్, చెప్పాలంటే హీస్ అ కిడ్ అనమాట. ఓకే. సో ఎక్కడ కూడా అంటే దానికి ఈ సాంగ్ ఇన్ కేసు ఏమన్నా సాంగ్ కొంచెం హీ డెంట్ లైక్ ఇట్ ఆర్ సంథింగ్ ఏదన్నా దానికి ఒక పెద్ద ఏమన్నా స్కెచ్ చేయడం ఏం లేదు. ఇక డార్లింగ్ ఒక్క టైం ట్రై చేద్దామా, ఇది ఓకే అంటే ఓకే నువ్వు చెప్పు అంటే యు సీ హిస్ ఇమీడియట్ రియాక్షన్స్, ఇమీడియట్ థింగ్స్. నచ్చితే ఎగురుతాడు అనమాట, 10 మందికి 1000 సార్లు వినేస్తాడు. ఇన్ఫాక్ట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, సినిమా చూపిస్తామా వల్ల ఈ సాంగ్ నేనే పాడా. పిల్లి కల్ల పాప నేనంటే చిన్న సూప, బుక్స్ నుండి లుక్స్ నాపై మారేదెందుకే, ఆ సాంగ్ నేనే పాడాను. సో డమ్మీగా లిరిక్స్ కూడా అట్లా వేసుకొని చేసుకున్నాం. అది ఫస్ట్ నేను మామూలుగా ఆ సినిమా కోసం కాకుండా దేని గురించో నేను అది వర్క్ చేస్తున్నాను అనుకోకుండా తను రావటం జరిగింది అనమాట. రాస్తారు, నేను త్రినాథ్ గారు ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు విన్నారు, బయట నుంచి విని లోపలికి వచ్చి నేను అది స్టాప్ చేస్తాను. వాళ్ళు వచ్చారు, మాట్లాడుతున్నాను, సినిమా చూస్తున్నా కోసము ఫస్ట్ మీట్. సాంగ్ ప్లే చేయవా అన్న. ఏంటిది ఈ సాంగ్ ఎందుకు అడుగుతున్నాడు అని ప్లే చేశాడు. ప్లే చేస్తే 2-3 సార్లు ప్లే చేసిన తర్వాత ఇద్దరు బయటకు వెళ్ళారు. త్రినాథ్ గారిని ఒకసారి బయటకు రమ్మని మాట్లాడారు ఇద్దరు, మళ్ళీ లోపలికి వచ్చారు. సాంగ్ సాంగ్ ఇవ్వమన్నాడు, రాసాను. ఒక్కసారి ఇవా, నేను జస్ట్ వింటాను చూద్దామా. సరేలే ఇచ్చాను. ఆ రోజు తను ఆ 2-3 రోజుల్లో ఒక 100 సార్లు వినేశాడు. వినేసి నేను ఏదైతే డమ్మీగా లిరిక్స్ ఏదైతే రఫ్గా వేసుకున్నాను పాడుతున్నాడు, విత్ ట్యూన్లో పాడేస్తున్నాడు, అంతా ఫిక్స్ అన్నారు సాంగ్ సినిమాలో. అరే ఇది నేను వేరే దానికోసం చేసుకుంటున్నాను. ఏ సినిమాకి చేసుకున్నారు అది? అది వేరే అండి, వేరే దేని గురించో చేసుకున్నాను. వాళ్ళకి మళ్ళీ మంచి పాటే ఇచ్చి అయితే అంత పెద్ద హిట్ సాంగ్ తీసుకొచ్చి రాజస్థాన్ కోసం ఇచ్చేసాడు. అంటే ఫస్ట్ వీళ్ళే విన్నారండి, వాళ్ళకి వినిపిలా ఇంకా. సో వినిపించిన తర్వాత అయితే రిస్క్. లక్కీ టైం బాగుంది, నా టైం బాగుంది, తన టైం బాగుంది, సాంగ్ హిట్ అయింది, సినిమా హిట్ అయింది. అయిపోయిన తర్వాత మ్యాటర్ ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత వేరే వాళ్ళతో పాడించామండి. చెన్నై నుంచి సింగర్స్ రావటము, అది 2-3 వాయిస్లు చూసి ఫైనల్గా ఒక ఆయనతో పాడించాం. రేపు ఆడియో రిలీజ్ అయితే ఇవాళ నేను ఎక్కడో బయట ఉన్నాను, నార్మల్గా డ్రైవ్లో ఉన్నాను, ఫోన్లో ఆ సాంగ్ నీ వాయిస్లోనే ఉండాలంట. అదేంటంటే నువ్వు 1000 సార్లు వినేసాను, ఇప్పుడే విన్నాను కొత్త వాయిస్, ఆ సమస్య లేదు, ఇదే ఉండాలి. కాదు రాజ్ భయ్య, నా వాయిస్లో నాకే అనిపిదు, అది మంచి వాయిస్ కదా, ఆల్రెడీ ప్రూవ్డ్ వాయిస్ కదా, బాగుంటుంది కదా, ఇది సమస్య లేదు, ఆ సాంగ్ మటుకి రిలీజ్ అవ్వదు, అక్కడ మనం ప్లే చేయంలే, నో ప్రాబ్లం, 1 day టైం తీసుకొని అయినా రిలీజ్ చేసుకున్నాము, యూట్యూబ్లో వచ్చేటప్పటికి ఇంకొక 1 day అవుద్ది కదా, నైట్ పాడేసేయాలి ప్లీజ్, నీకు ఏం కావాలి, నేను వస్తాను కావాలంటే, టైం పాస్ ఏం చేద్దాం, నైట్ పెట్టుకొని ఆ వాయిస్ నేను ఫైనల్ పాడి అన్నీ చేసి అది ఇచ్చామన్నమాట. ఓకే. అంటే హీ ట్రస్ట్, తను ఒకటి నచ్చింది అంటే హీ టేక్స్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఓకే. సో వెరీ నైస్. కార్తికేయకి మ్యూజిక్ చేశారు, నిఖిల్. కార్తికేయ 2కి ఎందుకు చేయలేదు? ఎందుకంటే నిఖిల్ ఇమేజ్ ఒక 10 times పెరిగింది బికాస్ ఆఫ్ కార్తికేయ 2. అంటే కార్తికేయ 2 2 అనుకోండి, అది వేరే విషయం. సో ఒక పాన్ ఇండియా స్టార్ లెవెల్కి వెళ్ళిపోయాడు నిఖిల్ కార్తికేయ 2 తర్వాత. అండ్ దేశం గర్వించదగ్గ ఒక సినిమా, అట్ ది సేమ్ టైం అవార్డుల పర్వం కూడా అలానే కొనసాగింది అనుకోండి. సో దాని తర్వాత మనోడు డేట్స్ కూడా చెక్ ఉన్న రేంజ్కి వెళ్ళిపోయాడులే. ఎందుకు కార్తికేయ 2కి నిఖిల్ వద్దన్నాడా, లేకపోతే? ఐ డోంట్ నో, సమ్హౌ డైరెక్టర్ చందు గారు లైక్ సవ్యసాచి చేశారు, సో కిర్వాణి గారు దానికి మ్యూజిక్. సో కథ అక్కడ ఒకసారి డిస్కస్ చేయడం జరిగినట్టుంది. సో ఆల్రెడీ అక్కడ డిస్కషన్ జరిగి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందా, అట్లా సంథింగ్ అక్కడ. డిసిషన్ ఎక్కువ ఉంటుంది కదా. ఐ నెవర్ ఆస్, అంటే నిఖిల్ బ్రో అయితే చెప్పారు ఇట్లా కిర్వాణి గారు చేస్తున్నారని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కిర్వాణి గారు గురుగారు అంటారు, ఈజ్ ద పర్సన్ హూ ఎంకరేజ్ మీ. కిర్వాణి గారి దగ్గర కూడా స్టార్టింగ్ నేను కోరస్లు అట్లా ఐ వర్క్. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో కార్తికేయ 1 మ్యూజిక్ బాగా నచ్చిందా మీకు? కార్తికేయ 2 బాగా నచ్చిందా?
మీకు చెప్పండి, నాకు కార్తికేయ వర్ణే నచ్చింది. వన్ ఇష్టమా? మీకు బోత్ బోత్. అంటే ఈవెన్ దట్ సాంగ్ ఆల్సో ఇప్పటికి అది బాగుంటుంది. ఏది హే హే మాధవ హే దార. సో ఆబ్వియస్లీ దట్ ఫిలిం నీడ్స్ దట్ సాంగ్స్ అండి. బాగా బాధపడ్డారు కదా కార్తికేయ 2 నేను చేయలేకపోయాను అని. డెఫినెట్ గా స్టార్టింగ్ లో నేను బాధపడ్డాను, ఏంటిది ఇది అని. బట్ సి ఎవ్రీథింగ్ దేర్ మెనీ థింగ్స్ అండి. దాని తర్వాత వి కీప్ ఆన్ మూవింగ్. ఎప్పుడైతే నాకు చెప్పారు ఇలా కిరవాణి గారు అని, ఆఫ్టర్ దట్ ఐ సా ద ఆల్బమ్, కాలభైరవ అది అన్నారు. తర్వాత ఎప్పుడైతే నాకు కిరవాణి గారు చేస్తున్నారు ఇది అని నేను విన్నాను, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తర్వాత ఈవెన్ కాలభైరవ హీ ఆల్సో కేమ్ టు మై. అంటే కిరవాణి గారు కూడా చెప్పలేదా ఫస్ట్ శేఖర్ చంద్ర చేశాడు కాబట్టి కార్తికేయ 1? ఐ డోంట్ నో, ఇది కూడా ఆయన చేస్తేనే బాగుంటుంది ఆ డిస్కషన్ అక్కడ వచ్చిందా లేదా ఐ డోంట్ నో. సో నాకు ఎలా ఉంటుందంటే అండి, వాట్ ఎవర్ కమ్స్ మై వే అది నేను చూసుకొని అది నాకు నచ్చింది అంటే ఐ విల్ ఫీల్ లాట్ అండ్ డూ. ఓకే. సో లేదు అంటే కనుక ఐ డోంట్ ఫీల్ దట్, అంటే ఇది అయింది ఇది అవ్వలేదు అలా అయ్యేదైతే కనుక ఇందాక మీరు అన్నట్టు ఇంకా పెద్ద హీరోస్ పెద్ద ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్ ట్రయింగ్ అండ్ డూయింగ్. ఐఎమ్ ఆల్సో టైప్ ఆఫ్ మీకు పడితే ఇంకా పెద్ద మూవ్స్ చేసేవాళ్ళేమో. అట్లా అని కాదు, సినిమా ఐ డిడ్ గుడ్ ఫిలిమ్స్. సో అది పడినా ఐ వుడ్ బీ లైక్ దిస్ ఓన్లీ. మై కంఫర్ట్ జోన్ లో వచ్చినాయి మంచిగా చేసుకోవటం. బట్ ఐ పుట్ ఫుల్ ఎఫర్ట్స్ ఫర్ వాట్ ఎవర్ నేను చేసేదానికి. ఓకే. బట్ అది ఇట్ డజంట్ మేక్ ఎనీ, ఐఎమ్ హ్యాపీ అబౌట్. మీరు నమ్ముతారు ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఉన్నాయి అని? నేనైతే అలా ఏం నమ్మనండి. పాలిటిక్స్ ఉన్నాయా లేవని నాకు తెలియదు. లేవని అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఈ సినిమాకి. అవునండి. సో ప్రొడ్యూసర్ కు ఉండే వాల్యూ అంటే ఏమని చెప్తారు? నాకు తెలిసి ఇక్కడ ప్రొడ్యూసర్ కి వాల్యూ లేదండి. మరి పాలిటిక్స్ కదా? పాలిటిక్స్ కాదు. పాలిటిక్స్ ఎందుకు అనుకోవాలి? ఎవరు వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. నా ఒపీనియన్ నేను చెప్పాను, దాని పాలిటిక్స్ కి లింక్ ఏం లేదండి. లేదని మీరు ఎందుకు చెప్పారు మరి? డబ్బు పెట్టేవాడికి వాల్యూ లేనప్పుడు పాలిటిక్స్ గా ఏముంటది అది? సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాళ్ళు నా ఒపీనియన్ ప్రకారం చూసిన న్యూస్లు కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ విన్న వార్తలు కానివ్వండి, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు క్యారవెన్ లో కూర్చొని ఒక ఎంజాయ్మెంట్ కి ఒక హ్యాపీకి అలవాటు పడిపోయే పర్సన్ అని ఇండస్ట్రీ మొత్తానికి బ్లేమ్ చేసి పడేశారు. ఎవరినైనా బ్లేమ్ చేయాలి అని ఇండస్ట్రీలో అంటే ఫస్ట్ పర్సన్ ఎవరంటే ప్రొడ్యూసర్. కానీ అతను లైఫ్ సాక్రిఫై చేసేది, ఫ్యామిలీని సాక్రిఫై చేసేది, ఆస్తులు సాక్రిఫై చేసేది, ఇవన్నీ ఎవరు చెప్పరండి అసలు. ఇంతమందికి ఉపాధినిస్తూ, ఇంతమందికి అన్నం పెడుతూ, ఇంతమందిని పోషిస్తున్నా కూడా ఇప్పుడు ఒక 4-5 సినిమాల పేర్లు చెప్తాను, మీకు నాకు తెలుసు ప్రొడ్యూసర్ ఎవరు అనేది. మామూలు ఆడియన్స్కి ఎంతమంది తెలుసు ప్రొడ్యూసర్ అనేవాడు? డైరెక్టర్ పేరు చెప్పగలుగుతారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మందికి మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా తెలియదు. అట్లనే ప్రొడ్యూసర్ అనే వాళ్ళ పేరు అసలు 90% జనాలకు తెలియదని 100% నమ్మకం అది. ఓకే. ప్రొడ్యూసర్ అనే వాళ్ళ పేరు తెలియదు, హైప్ ఇవ్వట్లేదు అంటారు. ఎంతసేపటికి బ్లేమ్ చేసి పడేస్తున్నారు ప్రొడ్యూసర్ ని. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. 100% అది నా 7th రిలీజ్ ఉంది సార్. నేనేమంటున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నాను. సినిమా అవును రిలీజ్ ఉంది, నేనేం తప్పు మాట్లాడలేదే. ప్రొడ్యూసర్ ని అందరూ అలా బ్లేమ్ చేసి పడేస్తున్నారు. ఇంతమందికి అన్నం పెట్టేది, పోషించేది, వాళ్ళని వాళ్ళ కుటుంబాలని పోషించేది ప్రొడ్యూసర్ అని చెప్తున్నాను సార్. దీన్ని మంచి చెప్తున్నాను, నేను ఎటు ఏం చెప్పట్లా. మీరు ఏదో చెప్పారు కదా ఒక మాట. అవును, అందరూ అలాగే చూస్తున్నారు, అలాగే బ్లేమ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ పర్సన్ బ్లేమ్ అయ్యేదైనా లాస్ అయ్యేదైనా ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్ ఇక్కడ వాల్యూ లేదంటారు? లేదండి, నా ఒపీనియన్ ప్రకారం క్యారవానికి పరిమితం చేసేసారు. అన్ని రకాలుగా బ్లేమ్ చేయటం అంతే. ఇంకా డిసిషన్ కూడా లేదు కదా? ఏంటండి డిసిషన్? ఏదన్నా హీరోనో ఆర్టిస్ట్ నో లేకపోతే ఒక టెక్నీషియన్ ని మాట్లాడాలన్నా చేస్తారా? లేకపోతే డిసిషన్ అంతే, ప్రొడ్యూసర్ డిసిషన్. కానీ బ్లేమ్ చేయటం అలా బ్లేమ్ చేస్తున్నారు అని బాధపడుతున్నాను నేను. నా బాధని మీకు చెప్తున్నా అంతే. సో అది పరిస్థితి. శేఖర్ చంద్ర గారు, సో మీ ఒపీనియన్ ఏంటి? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అదండి సినిమా మీద. సినిమా మీద కూడా మనం ఏం సినిమా మీద కూడా ఏం లేదండి. సినిమా ఇండస్ట్రీ చాలా మంచిది. నేను 2-3 ఇంటర్వ్యూలు కూడా అది చెప్పాను. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పుష్పక విమానం లాంటిది. ఎవరికి వచ్చినా కూర్చోడానికి ఇంకో ప్లేస్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఎంతమంది తిన్నా ఇంకొకటికి భోజనం ఉంటుంది. పెట్టే విధానం తెలియాలి, తినే విధానం కూడా తెలియాలి, అంతే అండి. ఇది నా ఒపీనియన్. చాలా మంచి ఒపీనియన్ ఉంది. మంచి ఒపీనియన్ మనం ఇక్కడికి ఎందుకు వస్తామండి? మంచి ఒపీనియన్ తో ఉన్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? March 7th రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా, అండ్ వితౌట్ ఫేసెస్ ఫస్ట్ టైం స్క్రీన్ మీద, అంటే ఆడియన్స్ కూడా సస్పెన్స్ అని చెప్పొచ్చు, ఒక థ్రిల్లింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో దాంట్లో కూడా ప్రతి 10 minutes ఒక ఎలిమెంట్ ఉందని చెప్తున్నారు. గూస్ బంప్స్ వచ్చే ఒక ఎలిమెంట్ ఏంటో మరి మాది సినిమా చూస్తే కానీ తెలుస్తుంది. ఏం చెప్తారు? ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ చేసామండి. చిన్న ఎక్స్పెరిమెంటల్ లోనే అన్నిట్లో కామెడీ, ఎమోషన్స్, లవ్ అన్నీ ఉన్నాయండి. ఫుల్ ప్యాకేజ్ మూవీ. ఓకే.
మేము జనాలు అంటే ఆడియన్స్ ఆదరిస్తారు, ప్రేక్షక దేవుళ్ళు మంచి ఇలాంటి సినిమాలకి మాలాంటి చిన్న ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ఒక మంచి పుషప్ని ఇస్తారని అనుకుంటున్నాం అండి. ఆదరిస్తారు అని అనుకుంటున్నాం. సో దీనికి బిఫోర్ మీరు ఊరి పేరు భైరవ్ కోన లైక్ ఈ కైండ్ ఆఫ్ కదా, అవునండి, కొంచెం హారర్ horror. అందరూ ఇది కనిపిస్తారు. సూపర్ న్యాచురల్. సూపర్ న్యాచురల్ ఏం కాదండి. ఓకే ఇది అదే ఇట్ హ్యాస్ హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఓకే థ్రిల్లర్ ఇది, అట్ ద సేమ్ టైం ఒక ఎమోషన్, ఒక స్టోరీ అండర్ కరెంట్ వెళ్తూనే ఉంటుంది. Yeah. సూపర్. ఎనీహౌ March 7th రిలీజ్ అవుతుంది రా రాజా. పెద్ద పెద్ద హీరోలను పెట్టి కూడా ఆయన ఫేస్లు కనిపించకుండా వాళ్ళవి థియేటర్లో 2 hours. సో 2 hours వితౌట్ అసలు ఏం కనిపించదు, వాళ్ళ చేతిలో కాళ్ళతోనే భయపించాడు అనమాట ఆయన. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఓపికి హ్యాట్సప్, చాలా కష్టం హ్యాండిల్ చేయడం అట్లా. Yeah. అండ్ ఎంత కష్టం అంటే డిఓపికి, ఓ మై గాడ్, ఇవాళ అన్ని సరిగ్గుండి తీయటమే చాలా కష్టం ఉంది. అలాంటిది తను తీసే విధానం నాకు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది అనమాట ఎంత కష్టపడ్డారో. హ్యాట్సప్ డిఓపికి. పేరేంటండి? రాహుల్ శ్రీవాస్తవ్ గారు అండి. సో రాహుల్ శ్రీవాస్తవ్ గారు హ్యాట్సప్ అండి. మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ ఒప్పుకున్నందుకు ఆయనకి నిజంగా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా అండి, క్రెడిట్ వీళ్ళు ఫస్ట్ రాహుల్ గారికి శేఖర్ గారికి ఇవ్వాలి, ఆ తర్వాతనే నాకు ఇవ్వాలి. ఫస్ట్ నుంచి నేను అది చెప్పుకుంటూనే ఉన్నాను. ఓకే 7th రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైము ఫేస్లు కనిపించకుండా, కళ్ళు ముక్కు ఏం ఫేసే కనిపించకుండా సినిమా తీసిన ఏకైక డైరెక్టర్ ఆయనే. సో థియేటర్లో అది ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటాడు, వెయిట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా, ఎలా తీసుంటాడో ఇతను టేకింగ్ అంతా అది కూడా చూడటానికి. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా వెయిట్ చేస్తారు డెఫినెట్ గా. సో మొట్టమొదటిగా మీరు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి డెఫినెట్ గా ప్రేక్షకులు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ నే ఆదరిస్తారు, ఆదరించాలి. ఆదరించినప్పుడే దాంట్లో ఉన్న థ్రిల్లింగ్ ఎంజాయ్ చేయగలం. అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్ మీరు తీసుకొని చేశారు కాబట్టి March 7th అందరూ థియేటర్స్కి వచ్చి రా రాజా చూసి మీ కామెంట్స్, మీ రివ్యూస్ తెలియజేయచ్చు. సో విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రా రాజా. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఎలానే హిట్ అవబోతుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ చంద్ర గారు. అప్పుడప్పుడు Roshni. మీడియాకి వచ్చి కనిపించండి. ఈ సినిమా నేనే తీసానని జనానికి తెలియజేయండి. గూగుల్లో తప్పితే మేము ఎట్లా మిమ్మల్ని చూసేది. సో మంచి సినిమాలు ప్రచారం తీసాం అక్కర్లేని వ్యక్తి అండి శేఖర్ చంద్ర గారు. అంతేనా? అంతే. ఓ సూపర్. అక్కర్లేదంటారా? ప్రచారం అక్కర్లేని పేరు శేఖర్ చంద్ర గారు. అందుకని కనిపించొద్దు అంటారా? వినపడుతున్నాయి కదండి, ఆయన వినపడతారు, కనపడతారు, అంతే. సో మ్యూజిక్ డైరెక్టర్ వినిపిస్తే చాలు. కనిపిస్తారు. ఇప్పుడు ఆయన సినిమాలలో పాడిన సింగర్సే ఇప్పుడు స్టార్ సింగర్స్ అయిపోయి ఉంటారు. మరి వాళ్ళు కూడా కనిపించాలి అప్పుడప్పుడు. కనిపిస్తారు. అప్పుడప్పుడు కనిపించండి సార్. Sure. కనీసం సినిమా రిలీజ్ ఎప్పుడన్నా వచ్చి మీడియాకి ఒక మంచి ఇంటర్వ్యూ ఇస్తే Definite గా Roshni. మేము Yeah, yeah. హ్యాపీగా ఫీల్ అవుతాం, వ్యూయర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. Sure అండి. మీ మ్యూజిక్ ఇష్టపడిన వాళ్ళు ఎవరూ లేరండి. అలాంటి మ్యూజిక్ ఇప్పుడు Thank కూడా you, sir. రింగ్ టోన్ పెట్టుకుంటారు. అవును. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, అవును. ఇప్పటికీ రింగ్ టోన్. ఆ. ఊరి పేరు భైరవ్ కోనలో ఆ సాంగ్ అయితే నిజమేనే చెప్పు. అందరూ అవును. నిజమేలే చెబుతున్నా ఇప్పుడు మా జానే two- జానా. ఇప్పుడు మా టూ మూవీస్ లో 5 songs ఇచ్చారండి. ఉమ్, ఏ సాంగ్ ఆ సాంగ్ చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు రారాజాలో కూడా ఒకటే సాంగ్ ఉంటుంది, ప్రమోషనల్ సాంగ్. Hmm. ఆ సాంగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది టోటల్ గా. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రా రాజా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.